యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోహో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా తృణప్రాయంగా వదిలివేసి తన సర్వస్వం మొత్తం కూడా శ్రీహరి చరణారవిందాలే అనేటటువంటి శ్రీమన్ భగవద్ రామానుజాచార్యుల యొక్క ఆ దివ్య తిరువడిగలి స్వామివారి యొక్క ఆ పాదపద్మాలకు నా శరణు అని ఈ శ్లోకం యొక్క భావం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోహో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. అయితే వైష్ణవ సంప్రదాయం ఏదైతే ఉందో, సనాతన ధర్మం వైదిక ఛత్రం కిందనే హిందువులందరూ ఉంటారు. అయితే వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి భగవంతుడిని ఆరాధించేటటువంటి విధానం ఉంటుంది. ఇష్టదైవం అంటూ ఒకటి ఉంటుంది. మనకి ఈ భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటారనమాట. వైదిక మార్గాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది యోగా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది పూజలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది సమాజ సేవ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఈ పుస్తకాలు చదువుకుంటూ భగవంతుని అర్థం చేసుకుంటూ ఉంటారు. పుస్తకాలు చదువుకుంటూ విచారణ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉండేటటువంటిది జ్ఞాన మార్గం. యోగా ధ్యానం చేసుకుంటూ ఉండేది యోగ మార్గం, అష్టాంగ యోగ మార్గం, ధ్యాన మార్గం. సామాజికంగా సేవ చేసుకుంటూ ఉంటారు, రకరకాల మంచి పనులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళది కర్మయోగం. అయితే భక్తి మార్గంలో వచ్చేసి కొంతమంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు. విష్ణువుని ఆరాధించేటటువంటి సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం ఏంది. అయితే ప్రత్యేకించి ఇప్పుడు మాత్రం అందరూ అన్ని దేవతా ఆరాధనలు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే విష్ణు సంప్రదాయం సంబంధించినటువంటి మార్గాలన్నీ కూడా వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి. దీనిలో కొద్దిగా లోతుగా వెళ్తే పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, పద్మపురాణాన్ని అనుసరించి ఎప్పటి నుంచో విష్ణు పారమ్యాన్ని అనుసరిస్తూ పూజ చేసేటటువంటి వ్యవహారం, ఆ సిద్ధాంతాలని వైష్ణవ సిద్ధాంతాలు. వైష్ణవ సంప్రదాయంలో మొదటిది శ్రీ సంప్రదాయం. అంటే లక్ష్మీదేవి విష్ణువుని ఆరాధించేటటువంటి విధానాన్ని ఆమె గురువుగా ఉండి ప్రపంచానికి అందించినటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి మూల పురుషుడు పరమేశ్వరుడు. ఈ సంప్రదాయానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ఉద్ధరించినటువంటి వారు భగవద్ రామానుజాచార్యులు. అయితే సాంఘికంగా చూసుకుంటే సమాజంలో మధ్వ సంప్రదాయం ఉంది, అట్లాగే వల్లభ సంప్రదాయం ఉంది, నింబార్క సంప్రదాయం ఉంది, చైతన్య మహాప్రభువుకు సంబంధించిన గౌడీయ సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాలు ఎన్నో ఉన్నా కూడా వీటిల్లో దక్షిణ భారతదేశంలో 1000 సంవత్సరాల ముందు వైష్ణవ జనాలందరినీ కూడా వైష్ణవ సంప్రదాయాలని ప్రేరేపించి ఉద్ధరించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజాచార్యులు. రామానుజాచార్యుల నామాన్ని తీసుకోకుండా ఏ వైష్ణవుడు కూడా తన ప్రవచనాన్ని కానీ తన ప్రసంగాన్ని కానీ ముగించలేరు. అయితే చరిత్రలో ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణలు ఎవరూ చేయలేరేమో అన్నట్టుగా అంత గొప్ప స్థాయిలో భగవద్ రామానుజాచార్యులు ఉన్నారు. రామానుజాచార్యులని మనం గౌరవించి రామానుజాచార్యులని ఆరాధించుకునేటటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు అదే భగవద్ రామానుజాచార్యుల యొక్క జన్మ నక్షత్రం. అది వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వామివారిని మనం ఆరాధించుకోవాలి. జై శ్రీమన్నారాయణ.